మోడీకి ఈ ఓటింగ్ ద్వారా మహిళా రిజర్వేషన్ బిల్లు 2/3 ఆచరణలో రాకపోవచ్చు, అలాగే నియోజకవర్గాల పునర్విభజన ఆగిపోయి ఉండొచ్చు. కానీ ఎన్డీఏ బలం తగ్గకపోగా మరింత పెరిగింది. ఇప్పుడు ఈ బిల్లు మీద జరిగిన ఓటింగ్లో వాస్తవం ఎన్డీఏ బలం 293, ఇప్పుడు పడ్డ ఓట్లు 298. విపక్షం బలం ఒరిజినల్గా చెప్పాలంటే 243, కానీ పడ్డటువంటి ఓట్లు చూసినటువంటి సందర్భంలో 230. అంటే వాళ్ళకి దగ్గరగా 13 తగ్గినాయి. అదే సందర్భంలో ఎన్డీఏకి 298 అంటే ఒక 5 ఓట్లు ఎక్కువ వచ్చినాయి, 5-6 ఓట్లు ఎక్కువ వచ్చినాయి. తద్వారా బలం పెంచుకుంది. కానీ 2/3 ఏదైతే రాజ్యాంగ సవరణకు అవసరమైంది అందలేదు. రేపు ఎలక్షన్స్కి అదే వెళ్తుంది. రేపు పార్లమెంట్ ఎలక్షన్స్కి వచ్చినప్పుడు నెక్స్ట్ ట్రిప్ అదే పాయింట్తో వెళ్తుంది. 2/3 ఇస్తే తప్పించి మహిళలకు రిజర్వేషన్ ఎవరు, 2/3 ఇస్తే తప్పించి అందరికీ న్యాయం జరగదు. ఎందుకంటే దక్షిణాదికి జనాభా ప్రాతిపదికన ఇస్తే అన్యాయం జరుగుతుంది, ఈశాన్యానికైనా జనాభా ప్రాతిపదికన ఇస్తే అన్యాయం జరుగుతుంది, పశ్చిమానికైనా జనాభా ప్రాతిపదికన ఇస్తే అన్యాయం జరుగుతుంది, ఉత్తరాదికి సీట్లు పెరుగుతాయి. కాబట్టి మేము ఉత్తరాదిని దక్షిణాదిని బ్యాలెన్స్ చేద్దామని చెప్పేసి నియోజకవర్గాల పునర్విభజన 50% అంటే వీళ్ళు అడ్డుకున్నారు. కాబట్టి మీరంతా ఏం చేస్తారో చెప్పండి అని అడుగుతుంది ఈ రాష్ట్రాలు. అదే సమయంలో మహిళా రిజర్వేషన్ 33% మేము ఇస్తామంటే అడ్డుకున్నది కాంగ్రెస్. చూశారు కదా, మీరు 2/3 ఇస్తే తప్పించి మేము గెలవడం కష్టమవుతుంది, మీకు అందరికీ సీట్లు ఇవ్వడం కష్టమవుతుంది అంటారు. మహిళలు ఇప్పుడు ఎటువైపు ఉండాలి? పదే నాటకాలు ఆడే కాంగ్రెస్ వైపు ఉండాలా? ఇవ్వడానికి చిత్తశుద్ధితో ప్రదర్శించినటువంటి క్రిందసారే పెట్టారు 2023లోనే బిల్లు, అప్పుడే నియోజకవర్గాల పునర్విభజన మహిళా రిజర్వేషన్ అని చెప్పి పెట్టారు. దాన్ని అమలు చేయడానికి ఇప్పుడు పెడితే అడ్డుకున్నది ఇది. అంటే కమిట్మెంట్ బీజేపీ 23లో చూపించింది, 26లో చూపించింది, 29 తర్వాత మీరు 2/3 ఇస్తే చేస్తానంటుంది. దెన్ ఇవ్వాలో ఇవ్వక్కర్లేదో, కాంగ్రెస్ని గెలిపించుకోవాలా విపక్షాన్ని గెలిపించుకోవాలంటే మహిళలు దక్షిణాది ఈశాన్యం పశ్చిమం నిర్ణయించుకోవాలి.